so that I'm not hearing anything. Praise the Lord, brothers. Mass praise the Lord. Okay. So, just I want to start with a subject. Okay. So, whenever I came, so that it should be continuity. So, I don't want to start anything as casually. Let us take it as seriously. Now onwards, we'll start systematically on one topic. So whenever I'm coming, so that I will continue that one as a chain. From today, we'll start it. I don't bother about the people, how much are there, less or bigger. But the thing is, the word has to be sink into your heart. Okay? Let us open our Bibles to 1 Corinthians. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. దయచేసి ఎవరన్నా మైక్లో కూడా చదివితే రికార్డ్ అయ్యే వాళ్ళకు కూడా వినబడుతుంది అనుకుంటా. సో ప్లీజ్ హెల్ప్ మీ రీడింగ్ ఇన్ తెలుగు, సో ఇట్ విల్ బీ ఈజీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. బిఫోర్ దట్ విల్ రీడ్ Matthew chapter 16-18. మత్తయి సువార్త 16-18 వచనం. విల్ రీడ్ ఆల్ టుగెదర్ క్లియర్లీ అండ్ లౌడ్లీ. Matthew 16-18. మత్తయి సువార్త 16-18 వచనం. మత్తయి సువార్త 16-18 వచనము. మనమందరము కలిసి బిగ్గరగా గట్టిగా చదువుకుందాం. ఓకే. And I say unto you, unto thee, that thou art Peter, and upon the rock I will build my church, and the gate of the hell shall not prevail against it. So, and also we'll read 1 Corinthians chapter 1 verse 2. కొరింథీయులనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డ వారికిని మనకును ప్రభుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించే వారికి అందరికీ శుభమని చెప్పు రాయున్నది. చాలు. లెట్ us pray. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ఈ యొక్క అద్భుతమైన సమయాన్ని బట్టి వందనాలు ప్రభా. ఈ యొక్క వాక్య ధ్యానాన్ని మేము ధ్యానిస్తుండగా ఈ యొక్క సంఘం అనే పదాన్ని ఆధారం చేసుకొని మాకు ఈ యొక్క సంఘం ఏమైందో మాకు తెలియచేయండి. మమ్మల్ని ఆధారం చేసుకుని ఏ విధంగా మన సంఘం కడుచున్నావో మా జీవితాలని, మా కుటుంబాలను, సంఘాన్ని మాతో మాట్లాడండి. నిష్ప్రయోజమైన దాసుని జ్ఞాపకం చేసుకుని నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి అర్హమైన పాత్రగా, ఘనమైన పాత్రగా, పరిశుద్ధ పాత్రగా వాడుకోండి. నీ ఆత్మతో నింపుమని ఈ యొక్క సాయంకాల సమయంలో నేను అడుగుతున్నాం. సహాయం చేయమని, మా మనోనేత్రములు తెరవమని, ఇక్కడ కూర్చుంటున్న వాళ్ళు, వింటున్న వాళ్ళు, ఆడియోలో, వీడియోలో కూడా వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రభువైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ విల్ స్టడీ అబౌట్ ద చర్చ్. ద చర్చ్ మీన్స్ ఎక్లీసియా. టెల్ మీ, ఏమంటారు? ఎక్లీసియా. సో ఎవ్రీ క్రిస్టియన్ మస్ట్ నో categorical అండర్స్టాండింగ్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్ చర్చ్. ప్రతి ఒక్క క్రైస్తవుడు ఈ సంఘము నూతన నిబంధనలు ఏమై ఉందో ప్రతి ఒక్క క్రైస్తవుడు తెలుసుకోవాల్సింది. నేను క్రైస్తవుని బైబిల్ పట్టుకొని చర్చ్కి వెళ్తున్నాను అని అంటే ఎవ్రీబడి హ్యాస్ టు నో వాట్ ఈస్ చర్చ్ యాక్చువల్లీ. సో లెట్ us స్టడీ అబౌట్ దిస్ అండ్ డీపర్ అండ్ డీపర్. వై ఐ నీడ్ టు నో what is church? Because to find out his responsibility, and then he can play his unique role in the church. Otherwise he will at all, it is not possible. So you must know what is your role in the church. Therefore you have to know what is church. If you don't know what is the church, so you don't know your role at all. సంఘం ఏమైందో నువ్వు తెలియనప్పుడు నీ బాధ్యత సంఘంలో ఏమైందో నీకు తెలియదు కాబట్టి నీ పాత్ర వహించలేవు. సంఘం ఏమైందో దాని ఒక వాల్యూ, దాన్ని అర్థం చేసుకున్నప్పుడు అవునా సంఘం అంటే ఇదా, అయితే నా బాధ్యత ఏమైందో ఆ బాధ్యతను నెరవేరుస్తావు. సో సంఘం అంటే ఏంటిది అనుకున్నాం మనము? ఎక్లీసియా. ఏంటిదట? ఎక్లీసియా గ్రీక్లో. సో మత్తయి సువార్త 16-18 చదవండి ఇప్పుడు. Matthew 16-18.
నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. చదవండి మైక్లో. మరియు మరియు నీవు పేతురువు, నీవు పేతురువు, ఈ బండ మీద ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. నా సంఘమును కట్టుదును. పాతాళలోక ద్వారములు, పాతాళ ద్వారములు, పాతాళలోక ద్వారములు ఆ, దాని ఎదుట నిలువలేరవని నేను నీతో నేను చెప్పుచున్నాను. నీతో ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? స్వయంగా ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభువే స్వయంగా ఆయన చెప్తారు. పాతాళ ద్వారములు దాని ఎదుట ఎంత మాత్రమును, అంటే ఏంటిది అంటే పాతాళ ద్వారములు దాని ఎదుట ఎంత మాత్రము, ఈ లోక సంబంధమైనవన్నీ కూడా పాతాళ ద్వారకు సంబంధించినవి, నరకములో కూడిపోవాల్సినవి. కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, రోగాలు, ఇవన్నీ కూడా సంఘం ఎదుట ఏ మాత్రము నిలవలేమంటున్నాడు. సో అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ. మరొకసారి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ ద్వారములు దాని ఎదుట ఏది కూడా నిలవలేదు. ఛాలెంజ్ చేసి నిలవలేదు అంటే ఏంటిది? దాన్ని ఇంకా మనం డీప్గా వెళ్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఏమంటున్నాడు? దానికంటే ముందు 16 వచనం చదవండి పైన. 16. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. తర్వాత 17వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు చూడండి. అందుకు యేసు సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచునని గాని నరులు నీకు బయలుపరచలేదు. అంటే ఈ సంగతి ప్రభు అయిన యేసు క్రీస్తు దేవుని కుమారుడి ఈ లోకానికి వచ్చాడు, నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను విమోచించి నిన్ను రక్షించినాడని ఎవరు బయలుపరిచాడంట? పరలోకం ఉన్న తండ్రే. అంటే ఆ స్థాయిలో నీవు నేను ఉన్నట్లయితే ప్రభుని నమ్ముకుంటామో, ఆయన నమ్ముతాం, ఆయన సజీవుడగు దేవుడి కుమారుడు, త్రిత్వంలో ఉన్నవాడు, ఈ లోకానికి వచ్చాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు అని నువ్వు నమ్ముతావు. అందుకోసమే 16వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువు అని చెప్పాను. సజీవుడగు దేవుని కుమారుడు క్రీస్తువు అంటే రక్షకుడు, అంటే నా రక్షకుడు అని అంటున్నాడు. అంటే ఎవరో చెప్పిర్రు, ఆయనకు చెప్పలేరు. ఎవరైనా ముందు చెప్పారా? లేదు. కానీ ఏమంటాడు అక్కడ యేసు ప్రభు స్వయంగా? ఏమంటాడు చదవండి అక్కడ. నీవు ధన్యుడవు. ఎందుకు ధన్యుడు? వై ఈజ్ అ బ్లెస్సడ్ పర్సన్ ఇన్ దిస్ ఎర్త్ అంటే నీవు సజీవుడవగు దేవుని కుమారుడవు క్రీస్తు అని చెప్పాను. ఈ సత్యం ఎవరైతే గ్రహిస్తారో, యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు, ఆయన రక్షకుడు, ఆయన ఎవరైతే 100% నమ్ముతారో, మైండ్ఫుల్గా, దే ఆర్ బ్లెస్సడ్ పీపుల్. మళ్ళీ చదువుతారా ఆ మాట? 16వ వచనము. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవు దేవుని కుమారుడవు క్రీస్తు అని చెప్పాను. అంటే ఏమంటున్నాడు ఆయన? చూడగానే ఇదిగో నీవు సజీవుడవు దేవుని కుమారుడవు, నువ్వే క్రీస్తువు అని నమ్ముతున్నాడు గుట్టిగా. ఇప్పుడు నీవు నేను కూడా ఆ దేవాతి దేవుని నమ్మినట్లయితే వెంటనే దేవుడు ఏమంటున్నాడు చెప్పు? నీవు ధన్యుడవు అని అంటున్నాడు. ఇమ్మీడియట్లీ the reply is, you are a blessed person, therefore God himself is revealed to you that I am the son of God and you are a blessed person and you believe that I am the Christ. ఎవరైతే ఈ భూలోకం మీద ఆయన దేవుని కుమారుడు, చిత్తంలో ఉన్నవాడు దిగి వచ్చాడు, ఆయన క్రీస్తును నమ్ముతారో, మైండ్ఫుల్గా 100%గా ఈ భూమి మీద ధన్యులు వాళ్ళే. ధన్యులు అన్న మాట మనం చూస్తే చాలా ఉన్నాయి, కానీ ద ఫస్ట్ వర్డ్ ఇస్ రిటన్ హియర్. హూ ఈస్ అ బ్లెస్సడ్ పర్సన్ మీన్స్ నోయింగ్ గాడ్, హూ గాడ్ ఈస్ ద బ్లెస్సడ్ పర్సన్. అయితే 18వ వచనంలో చదవండి. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఈ బండ అంటే బండ దేనికి సాదృశ్యంగా ఉంది? ఒక ప్రాకారానికి, లేదా ఒక బండలాగా, ఒక ప్రాకారంలాగా, ఒక వస్తువులాగా యూటిలైజ్ చేసేబడేదాని లాగా. ఈ బండ నుంచి ఏమేమి వస్తాయండి? ఐరన్ నుంచి ఏమేమి వస్తాయి? ఇప్పుడు మనం యూటిలైజ్ చేసే ఈ మైక్ కూడా ఐరన్ నుంచే వచ్చింది.
మన డైలీ లైఫ్లో యూజ్ చేసే ఐరన్ అంతా కూడా ఈ యొక్క బండ నుంచే వచ్చింది కదా. దాని కరాగొట్టి బ్లేడ్లు, దాని తర్వాత ఇంకేంటి వస్తువులు, స్టీల్స్, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ బండ నుంచి వచ్చినాయి. ఈ బండ ఏ విధంగా వాడబడుతుందో నిన్ను కూడా ఈ బండలాగా ఒక సాధనముగా ప్రత్యేకముగా నేను నిన్ను వాడుకుంటాను అని ప్రభువు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకోసమే ఈ యొక్క బండ యాక్చువల్లీ ఏంటిదంటే క్రీస్తుకు మూలరాయి అయి ఉన్నాడు. సో మూలరాయి అంటే కార్నర్ స్టోన్. ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు మనం ఏ విధంగా కడతాము? ఫస్ట్ ఫౌండేషన్ స్టోన్ వేస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ ఈస్ అ కార్నర్ స్టోన్ లేయింగ్ ఎ ఫౌండేషన్. దాని ఆధారం చేసుకొని అన్ని కడతారు. సో ఈ బండను ఆధారం చేసుకొని నా సంఘాన్ని కడతాను అని అంటున్నాడు దేవుడు. ఈ యొక్క పేతురు ఎవరు అని అంటే యవనస్తుడు, ఈజ్ అ యంగ్ మ్యాన్. ఇంకా మనం అక్కడ అపోస్తల కార్యంలో చూస్తే యవనస్తుల ద్వారానే సంఘము ఎస్టాబ్లిష్ చేయబడ్డది. ఎంతోమందికి దేవుని ఆత్మను కుమ్మరింపబడినది అక్కడ ఆయన వాక్యం చెప్తున్నప్పుడు కదా, ఎంతోమంది పశ్చాత్తాపడ్డాడు. అయితే నా సంఘమును అని అంటున్నాడు. ఇక్కడ చూడండి, సింగులర్ వర్డ్ అంటే ఏమంటున్నాడు? మై చర్చ్, నా సంఘము. ఇది ఎవరి సంఘము అంట? గాడ్ ఈస్ డిక్లేరింగ్, ఇట్ ఈస్ క్లెయిమింగ్ మై చర్చ్. 16, 18 వచనం చదవండి. మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. చాలు, నా సంఘము. ఈ బైబిల్లో మనం ఎక్కడ కూడా దొరకదు. ఎవరు అంటున్నారు? ఇది దేవుడే, ఇది నా సంఘము, మై చర్చ్. భూలోకంలో ఇది నా చర్చ్ అని ఎవరు అని అన్నాడు అనుకోండి, అవుట్. సో చర్చ్ బిలాంగ్స్ టు గాడ్. అంటే ఈ బిల్డింగ్ నాది, సంఘము దేవుంది. ఓకే, యూ కెన్ క్లెయిమ్ దిస్ బిల్డింగ్ ఈజ్ మైన్, బట్ చర్చ్ ఈజ్ గాడ్. దిస్ చాలా డిఫరెన్స్. మళ్ళీ నా మిస్యూజ్, మళ్ళీ దేవుడు అని ఏదో చెప్పిండు వచ్చి అని చెప్పి నా మీద రాళ్ళు ఏదో. సో కాబట్టి ద బైబిల్ ఇట్ సెల్ఫ్ ఇస్ టెల్లింగ్ చర్చ్ ఈజ్ మైన్. దేవుడు అంటున్నాడు ఇది నా సంఘము. నా సంఘం ఏం చేస్తున్నట్టు ఈ బండను ఆధారం చేసుకొని ఈ బండలాగా ప్రాకారంగా నేను వాడుకుంటాను అని అంటున్నాడు కదా. తర్వాత పాతాళ ద్వారములు దాని ఎదుట, సంఘమే నాదన్నప్పుడు దాని ఎదుట ఏ సమస్య, బాధ, నొప్పి, ఇబ్బంది, ఇరుకులు ఏది కూడా నిలవలేవు. పాతాళ ద్వారములు దాని ఎదుట ఎంత మాత్రం. నరకంలో ఏముంటాయండి? పళ్ళు కోరుకుట, బాధ, నొప్పి, వేదన, చీకటి అంతా ఇవే కదా. మనుషులకు కూడా అవే కష్టాలు ఉన్నాయి కదా, అవునే కదా. సో ఇవన్నీ సమస్యలతో వస్తున్న ప్రతి ప్రజలందరూ ఆయన సంఘము ఎదుట ఇవన్నీ ఏవి కూడా నిలవలేవు. ఎవరు వాళ్ళు? ఏ విధంగా నమ్మాలి ప్రభుని? ఆయన సజీవుడగు దేవుని కుమారుడు క్రీస్తు అని నమ్మినప్పుడు దే ఆర్ అ బ్లెస్సెడ్ పీపుల్. నీకు ఇవన్నీ సమస్యలు ఏవైతే ఉన్నాయో దాని ఎదుట ఏది కూడా యూ విల్ బి సెట్ ఫ్రీ. 16వ అధ్యాయంలో మాత్రం ద చర్చ్ ఈజ్ యూనివర్సల్. ఇప్పుడు సంఘం అంటే ఎక్కడెక్కడ ఉంది? యూనివర్సల్ అంటున్నాం కదా. సంఘం ఎక్కడెక్కడ ఉంది చెప్పగలుగుతారా? ఐ విల్ గివ్ యూ ద చాక్లెట్. చాక్లెట్ ఈజ్ నాట్ సఫిషియంట్. సంఘం ఎక్కడెక్కడ ఉంది? ఓకే, వెరీ గుడ్, గుడ్ ఆన్సర్. నెక్స్ట్, దట్ ఈస్ ఆల్సో రైట్. దేవుని ప్రజలు, అదే దేవుని ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారు? సర్వలోకంలో ఉన్నారు. ఇంకెక్కడున్నారు? అంతేనా? ఓవరా? పోల్ క్లోజ్డా? పోల్ క్లోజ్డ్ అంటే ఆన్సర్స్ వస్తుంది. ఓకే, ఇంకా నెక్స్ట్. ఎవ్రీబడి ఇస్ డన్. ద చర్చ్ ఈజ్ నథింగ్ బట్ హారిజాంటల్ అండ్ వర్టికల్. హారిజాంటల్, వర్టికల్. ఎంత దూరం పోతుంది పొడవు? చనిపోయిన వాళ్ళు, ఇప్పుడు ప్రభు ఎదుటున్నవారు, చనిపోయిన వారు, భూమి పోయినందు ఇప్పుడు పాతపడిన వారు, వర్టికల్గా సంఘం ఎంత దూరం ఉందో భూగం అంతటా. సింపుల్ ఆన్సర్,
హారిజాంటల్ అండ్ అంటే ప్రభు చనిపోయినప్పుడుతో పాటు కొంతమంది పోయినారు. అక్కడ ఉన్నవారును ఇప్పుడు చనిపోయి భూమిలో పాతిపెట్టబడిన వారు, సజీవంగా ఉన్నవారు, వీళ్ళందరూ కలిస్తేనే దేవుని సంఘం. సో వి ఆల్ వన్ డే కమింగ్ టుగెదర్ మీటింగ్ ద లార్డ్. అందుకోసం ఏమంటున్నాడు దేవుడు, దిస్ ఈజ్ మై చర్చ్. సో చర్చ్ ఈజ్ యూనివర్సల్. అండ్ 18వ అధ్యాయంలో ద చర్చ్ ఈజ్ లోకల్. నా సంఘమును నేను కడతాను అని అంటాడు. ఈ బండని నేను ఆధారం చేసుకొని నేను కడతాను అంటాడు. అంటే ఎక్కడైతే ఒక విశ్వాసి ఉంటాడో అక్కడి నుంచి దేవుడు ఆయన సంఘాన్ని కట్టాలనుకుంటున్నాడు. ఏ ప్రాంతంలో ఉంటాడో ఆ ప్రాంతాన్ని ఆధారం చేసుకొని ప్రభు ఆయన సంఘాన్ని కట్టాలనుకున్నాడు. ఎందుకు? చర్చ్ ఇస్ యూనివర్సల్. సో బిలీవర్స్ ఆర్ ఆల్సో స్కాటర్ ఆల్ ఆఫ్ ది వరల్డ్. కాబట్టి ఆ యొక్క లోకల్ చర్చ్ అంటే స్థానిక సంఘం, ఆ విశ్వాసి అక్కడ ఉంటుండు కాబట్టి అతను ఆధారం చేసుకొని దేవుడు ఆ సంఘాన్ని కట్టాలనుకుంటున్నాడు. ఆ ఊర్లో, ఆ ప్రాంతంలో, ఆ రాష్ట్రాల్లో, ఆ నేషన్స్లో ఎక్కడెక్కడ ఆయన ప్రజలు ఉన్నారో అక్కడక్కడ దేవుడు ఆయన సంఘాన్ని కడుతూ వస్తున్నాడు. దీన్ని మనము సార్వత్రిక సంఘం అని అంటున్నాం. ఏమంటున్నాము? వీళ్ళందరూ కలిస్తేనే యూనివర్సల్ చర్చ్ కదా. ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళు? భూమి అంతటా ఉన్నారు, చనిపోయిన వారు ఉన్నారు, తర్వాత ఎత్తుబడి ప్రభు చనిపోయినప్పుడు ప్రభుతో పాటు ఉన్నవారు, అక్కడ ఉన్నవారు పరలోక రాజ్యంలో ఉన్నవారు, వీళ్ళందరూ పారడైజ్లో ఉన్న వీళ్ళందరూ కలిస్తేనే జీవం గల దేవుని సంఘమైన. తర్వాత 18వ వచనంలో ఏమంటున్నాడు? నేను ఐ విల్ బిల్డ్ మై చర్చ్. నా సంఘమును కట్టుదును. నా సంఘాన్ని కట్టేవాడు ఆయనే, ఎవ్వరు మనుషులు కాదు. గుర్తుపెట్టుకోండి, నో వన్ విల్ బి బిల్డింగ్ హిస్ చర్చ్. నువ్వు ఎంత ప్రయత్నం చేయి, నేను సంఘం కోసం కోట్ల కేసు వేసినా, పోలీస్ స్టేషన్లకు పోయినా, అది చేసిన, ఇవన్నీ కాదు. కట్టేది ఎవరంట? ఇప్పుడు చదువు ఆ మాట 18వ వచనం. నా సంఘమును కట్టుదును, పాతాళోక ద్వారములో దానితో నిలనేరవని. సంఘం అనేది నాది, అది నేనే కట్టాలి, ఎవరు కట్టేది కాదు, అది మనుషులు కట్టేది కాదు. అది అంటే ఆ దేవుడే స్వయంగా దిగి వచ్చి ఈ సంఘాన్ని కట్టేది ఆయనే, కట్టేది ఆయనే. కాబట్టి అల్టిమేట్ ఏంటిది? భూమి మీద ఆల్ పవర్స్ వరకు ఉన్నాయి. అల్టిమేట్ చర్చ్ ఆఫ్ గాడ్. పాతాళ ద్వారములు దాని ఎదుట ఎంత మాత్రమును. సో సంఘంగా మనం అందరం కూడి అక్కడ ప్రార్థన చేస్తాము. ఆ ప్రార్థన సంఘం ఎదుట మనం ప్రార్థన చేస్తాం కదా. అంటే సంఘం ప్రార్థన చేసినప్పుడు ఏ సమస్య కూడా దాని ఎదుట ఎంత మాత్రమును. వెన్ యూ నో ద వాల్యూ ఆఫ్ చర్చ్, యూ విల్ డెఫినెట్లీ అటెండ్ ద చర్చ్ ప్రేయర్. తెలుగులో కూడా చెప్తాను. ఇక్కడ సంఘం అనే ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకుంటావో ఆ వాల్యూ, దాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో అది ఏమైందో నీకు తెలిసినప్పుడు నీకున్న సమస్యలు, బాధలు, నొప్పి, ఇక్కడ దేవుడి వాక్యం ఏం చెప్తుంది? పాతాళ ద్వారములు దాని ఎదుట ఎంత మాత్రమును. సంఘముగా సమాజంగా కూడి ఏక మనస్సుతో, ఏకస్వరముతో మనం అందరము మన ప్రాబ్లమ్స్ అన్నీ అక్కడ పెట్టి మనం ప్రార్థన చేస్తామో ఈ సమస్యలన్నీ ఎక్కడ పోతాయి? నరకానికి పోయాయి అన్నీ అక్కడికే పంపించాలా. అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? దేవుణ్ణిలో ఉన్నావు కాబట్టి, దేవుణ్ణి నువ్వు కట్టబడుతున్నావు కాబట్టి, దేవుడు కడుతున్నాడు కాబట్టి కష్టము, బాధ, నొప్పి, ఇబ్బంది ఇవన్నీ కూడా ఏమైపోవాలా? ఒక్కొక్కటి పాతాళ ద్వారము దాని ఎదుట నిలవలేవు. నువ్వు ఆయన సంఘం ఎదుట నీ ఉంటున్నావు కాబట్టి అవన్నీ నీ ఎదుట నిలవలేవు కాబట్టి వాడు ఎక్కడికో అక్కడికి పంపించేయాలి. ఏ విధంగా పంపించగలుగుతాము? మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుడు నీ జీవితాన్ని కడుతున్నప్పుడు, ఆయన వాక్యం చేత నిన్ను కడుతున్నప్పుడు, సరిదిద్దుతున్నప్పుడు, సరి చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి నిన్ను కడుతున్నాడు కదా. ఒకటే రీతి కడుతున్నాడు అన్నాడా? కట్టుటాను మనం చూస్తే టైం పడుతుంది. ఈ బిల్డింగ్ కట్టాలి ఎంత టైం పట్టింది కదా. అందుకోసమే నీతిమంతుడు 7 మార్లు పడినాను తిరిగి లేస్తాడు. దేవుడు కడతానంటు. దాని అర్థం ఏంటిది? మరలా దేవుడు కడుతున్నాడు. ఈ భూమి ఎన్నిసార్లు పోయింది చెప్పండి? ఇప్పుడు మీరు చెప్పకపోతే మీరు నాకు ఫైన్ కట్టాలి.
మొట్టమొదటిగా దేవుడు భూమి ఆకాశం సృష్టించినాడు, అంతా బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది. తర్వాత లూసిఫర్ దేవునికి తిరుగుబాటు చేసినప్పుడు తన్నుడిదంతే భూమి మీద వచ్చి పడ్డాడు. తో ఓల్ ఈస్ డిస్ట్రాయిడ్ కదా. దాని తర్వాత మళ్ళీ దేవుడు వాటి బీజం చొప్పున వాటిని పిలిచినప్పుడు ఆ రకంగా అయింది. చదువుని 1:12 ఆదికాండం. అంటే మేబీ ఐఎమ్ 100% కరెక్ట్, నాట్ కరెక్ట్, బట్ యూ కెన్ రెక్టిఫై విత్ అదర్స్ యాజ్ వెల్. భూమి ఆదికాండం 1:12. భూమి గడ్డిని తమ జాతి ప్రకారము విత్తనములు ఇచ్చి చెట్లను తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. తన ఫలముల ప్రకారం అంటే ఆల్రెడీ ఉన్న వాటిని దేవుడు మరలా పిలుస్తున్నాడు. వాటిని గాడ్ ఈస్ కాలింగ్ దెమ్ బ్యాక్. అందుకోసమే డైనోసార్లు, పెద్ద పెద్ద జంతువులు ఇవన్నీ ఉండేవే అని అంటున్నారు. సైంటిఫిక్గా కూడా దొరికినాయి కదా. ఇప్పుడు ఎందుకు లేవు? సంథింగ్ ఈజ్ హ్యాపెండ్ కదా. తర్వాత దేవుడు ఆదం అవ్వలను పెట్టినారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? పాపం చేసి దేవునికి దూరం అయిపోయినారు. దేవుడు ఆ ఏదోని తోటను మూసివేసి వాళ్ళు పంపించేసినాడు. ఈ పాపం విస్తరిస్తూ ఉంది. అప్పటి నుంచి ఏమైంది? ద సిన్ ఈస్ డెవలపింగ్. పాపం విస్తరిస్తూ అరే మనమందరం బాగాలేవు గోపురం కడతాము. కానీ ఇక్కడ దేవుడు ఏంటిది? 1వ అధ్యాయము 16 వచ్చింది చదవండి. సారీ 26-28 వచ్చింది చదవండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాగు ప్రతి జంతువును ఏలుదురు గాకనియు పలికేను. తర్వాత దేవుడు తన స్వరూపమందు 28 వచ్చిన దేవుడు వారిని ఆశీర్వదించును. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని. అంటే ఏంటిది? దేవుని చిత్తం ఏంటిది ఇక్కడ? మీరు ఈ భూమిని ఏలుబాటు చేయండి, ఇవన్నీ తినండి, విస్తరించండి, భూమిని మీ బిడ్డలతో మీ సంతానంతో బిల్డ్ చేయండి, అంటే కల్టివేట్ చేయండి అని అంటున్నాడు. సో వెన్ గాడ్ హ్యాస్ గివెన్ అ ఫ్యామిలీ అంటే ఇక్కడ దేవుడు ఆదామును అవ్వని ఇద్దరిని సృష్టించి ఈ భూమిని మీరు నిండించండి అని అంటున్నాడు. మొత్తం అధికారం అంతా కూడా ఇచ్చినాడు. కానీ తర్వాత పాపము చేత వీళ్ళిద్దరూ మోసగింపబడి సర్పం వచ్చేసింది కదా ఆల్రెడీ. తన్నుడిదంతే ఎక్కడికి వచ్చాడు? మా సర్పం ఎక్కడికి వచ్చింది? మధ్యలో జరిగింది కాబట్టి. ఓకే, వచ్చిన తర్వాత అన్నీ తింటున్నావు కానీ ఇది ఒక్కడే తినట్లేదు. కానీ దేవుడు ఏందో జీవవృక్ష ఫలం తినాలని కోరుతున్నాడేమో. ఇక్కడ ఇది ఒక్కటి మాట తిను, ఇవన్నీ తినన్నాడు. అప్పుడు జీవవృక్ష ఫలం కూడా ఉంది కదా అక్కడ. దాని గురించి మాట్లాడట్లే ఎవరు. తర్వాత అందుకోసమే దేవుడు పాపం చేసిన తర్వాత వీళ్ళు జీవవృక్ష ఫలమే తిందురేమో అని చెప్పి ఏదోని తోటలో 2 దూతలని చదవండి. ఆ మాట ఎక్కడుంది? 23-24 3వ అధ్యాయం. పంపివేసాను. కెరూబులను ఎందుకు 20 వచనం చదువు పైన. ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకటి వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తిని నిరంతరము జీవించునేమో. నిరంతరము జీవించు అంటే మరణము లేకుండా
ఇక్కడ దేవుడు ఈ పండు తింటను చస్తావురా, తినొద్దు, నీవు జీవవృక్షం ఫలము తిని నిరంతరం జీవించాలని ప్రభు కోరిక. ఇప్పుడు ఆ జీవవృక్ష ఫలం యేసు ప్రభువే మనకు. అందును బట్టి ఈ రొట్టె తిని ఈ పాత్రను తాగున్నప్పుడల్లా ఆయన జ్ఞాపకం చేసుకోము, ఆయనతో పాటు నిత్యత్వము ఆయనతో పాటు ఉంటున్నాం. సో ఇక్కడ ఏం జరిగింది అని అంటే, దేవుడు ఈ భూమిని అంతా కూడా ఆయన సంతానంతో, ఆయన ప్రజలతో పాపం లేకుండా ఉండాలని. సంఘంలో కూడా ఏంటిది, ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన సంతానము, ఆయన బిడ్డలుగా, ఆయన పోలికగా నీవు నేను పుట్టి రక్షణలోనికి వచ్చి జీవించాలని ప్రభు కోరి. అందుకోసమే ఈ సంఘాన్ని నేను కడుతున్నాను. టైం అయిపోతుంది చెప్పండి, దెన్ వీ విల్ కట్ ఇట్, వీ విల్ కంటిన్యూ నెక్స్ట్ టైం. ఓకే ఓకే. సో ఇక్కడ క్లియర్గా ఇప్పుడు అర్థమైన డౌట్స్ ఉన్నాయి ఇప్పుడు వరకు చెప్పిన వరకు, యూ కెన్ ఆస్క్ మీ. మళ్ళీ ఎప్పుడో తర్వాత అడిగితే నాకు గుర్తుండదు, ఎవరు కూడా డిస్కస్ చేసి వేరే వాళ్ళు కూడా చెప్తారు. నేను తప్పు చెప్పినా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా క్యాన్ ఎక్స్చేంజ్ ద ఆన్సర్. పాతాళ ద్వారములు దాని ఎదుట ఎంత మాత్రమును. సో ఈ భూమి మీద సర్వశక్తి మంతులు ఎవరు అని అంటే దేవుని యొక్క జీవంగల సంఘమే. ఆ సంఘం ఎదుట మనము మన సమస్యలు, బాధలు అన్నీ కూడా పెట్టాం. ఆయన సమయమందు దేవుడు అన్నీ కూడా అనుకూలమైన సమయంలో తీరుస్తాడు. సో ఈరోజు నీవు నేను కూడా ఈ సంఘంలో మన బాధ్యత ఏ విధంగా ఉంది, సంఘ ప్రార్థనకు మనకు వస్తున్నామా, మన ప్రాబ్లమ్స్ అన్ని చెప్పుకుంటున్నామా, ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేయడానికే. ఇంకోటి, ప్రార్థన వాళ్ళు ఏదైనా సమస్య చెప్పారు అనుకోండి, అమ్మో ఇట్లా అంట అట్లా అంట అని ఇంకోరు పోయి చెప్తారు. అవసరం అది? దిస్ ఈజ్ గాసిపింగ్. సంఘంలో ఇట్లాంటివి ఉండవండి. సంఘంలో నిజమైన జీవం గల దేవుని సంఘంలో ఇట్లా ఉండవు. అప్పుడు ఏమైపోతారు, అందరూ ఫోకస్డ్గా ఆ పర్సన్ని చూస్తారు. అయ్యో తప్పు చేశాడేమో, లేకుంటే పాపం ఇక గిల్టీ ఫీలింగ్ వస్తుంది అవతల పర్సన్. వీళ్ళు అయిపోయా. అక్కడ ఏమైపోతుంది, అనవసరంగా చెప్పుకున్నానేమో. ఒక ఫ్యామిలీగా మనం అందరం డిస్కస్ చేసుకొని పరలోకం మన తండ్రికి మనం చెప్తున్నాము ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కదా. అందుకోసం దేవుడు ఏమంటున్నాడు, మనం ఏమని ప్రార్థన చేస్తాము, పరలోకం ఉన్నా. సో మనం అందరం ఒక ఫ్యామిలీగా, ఒక కుటుంబంగా దేవుడు చేస్తాడు. మన ఫ్యామిలీలోనే షేర్ చేసుకునేది ప్రాబ్లమ్స్. ఇవన్నీ మనం ఊరికి చెప్తున్నాము, అయ్యో నా కుమారుడికి అన్ని సమస్యలు వచ్చాయా, నా నోటికి తీసుకొచ్చారు కదా, మరి అధికారాన్ని సంఘానికి ఇచ్చాను కదా, మరి ఏ విధంగా నిలుస్తున్నాయి అవన్నీ. మనం చేసే తప్పులేంటి, గాసిపింగ్స్, కించపరచుకోవడం. దేవుడు వచ్చి పని చేయాలనుకుంటే నువ్వు ప్రార్థన చేస్తావు, కానీ మధ్యలో ఏం జరుగుతుంది, దేవుడు పని చేయకుండా, దేనికి ఛాన్స్ ఇవ్వకుండా మనం ఏం చేస్తున్నాము, మానవులకు అవకాశం ఇచ్చి సాతాన్ని ఇన్వాల్వ్ చేస్తున్నాం. Therefore, we are not getting answers. కాబట్టి సహోదరుడ సహోదరి, ఈరోజు నువ్వు నేను కూడా సంఘం అనే బాధ్యతలో ఎంతవరకు నువ్వు సంఘాన్ని అర్థం చేసుకున్నావు నీ జీవితంలో. పాతాళ ద్వారములు దాని ఎదుట ఎంత మాత్రమును నీలో. సో వీ క్యాన్ క్లెయిమ్ బిల్డ్ అవర్ లైఫ్స్, బట్ వీ కెనాట్ క్లెయిమ్ చర్చెస్ మైండ్. ఈ బిల్డింగ్ మాది అని చెప్పుకోవచ్చు మనం, కానీ చర్చ్ అనేది దేవుడిది. అందుకోసం దేవుడు ఏమంటుండు, నా సంఘమును నేను, దేవుడే కట్టేటోడు. సంఘం అంటే ఎవరు, నూతన నిబంధన ప్రకారము ప్రజలే, దేవునైనా పరిశుద్ధుల ప్రజలే. మనం అందరం కలిస్తేనే ఇప్పుడు చర్చ్ అయింది. అప్పటిదాకా ఏముంది, బిల్డింగ్ ఉంది. ఇప్పుడు మనం అందరము ఆయన సంఘంగా కొట్టాము కాబట్టి, ఆయన రక్తం ఇచ్చి నిన్ను నన్ను కొన్నాడు కాబట్టి మనం అందరము ఆయన సంఘం. సో అయిపోయింది, క్లోజ్ చేస్తున్నాము. సో విల్ క్లోజింగ్ ఇట్. దేర్ఫోర్ ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్ లిటిల్ బిట్ టుడే. ఓకే, నాదేమో తప్పు ఉంటే నాకు కరెక్ట్ చేయొచ్చు, నాతో మాట్లాడచ్చు. సో విల్ ప్రే అండ్ క్లోజ్. ప్రార్థన చేసుకుందాము. మా ప్రేమ గల పరలోకమున్న తండ్రి, ఈ యొక్క ఆదివారం దినమున మా కృష్ణకి అద్భుతమైన సమయాన్ని బట్టి వందనాలు. మరి ప్రభా, మా సంఘాన్ని కట్టే దేవుడుగా ఉన్నావు. పాతాళ ద్వారములు దాని ఎదురు ఇంత మాత్రమును లేవు. నువ్వు ధన్యుడవు, నువ్వు దేవుని కుమారుడవు, నువ్వు క్రీస్తు అని ఏ విధంగా చెప్పాడో పేతురు, నువ్వు ధన్యుడువా అని అంటున్నావు. పోవా, ఈ రీతిగా మమ్మల్ని ధన్యులుగా చేసావు, అందరిని బట్టి వందనాలు. నువ్వు ఏమై ఉన్నావో, మమ్మల్ని ఏ విధంగా కట్టాలనుకుంటున్నావో మాకు ఇంకా నేర్పించండి. మాకు అందరికీ కూడా నేర్పించండి ప్రభా. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. సమయం అంతా దీవెనకరంగా చేయండి. మరి నీ దాసుడి ప్రభా, మరి ఉదయాన్ని జ్ఞాపకం చేసుకోండి.
ఎంతో దూరం నుంచి ప్రభు పరిచయం చేసుకొని వస్తున్నాడు. అయినప్పటికీ కూడా ఆయన సేవలో కొనసాగించండి. సంఘంని దీవించండి, ఆశీర్వదించి అభివృద్ధి చెందించండి. ఇక్కడ జరుగుతున్న ప్రచారం కూడా జ్ఞాపకం చేసుకోండి. మా కిషన్ గారి అద్భుతమైన సమయాన్ని బట్టి వందనాలు. నీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ఆరాధించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.